పిల్లల్ని ముద్దు పేర్లతో పిలిస్తే అరిష్టమా? అసలు నిక్‌నేమ్స్ పెడితే వారి భవిష్యత్తు పాడవుతుందా? ఈ మధ్య సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో దీని గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చింటూ, బన్నీ, లక్కీ అని పిలవడానికి ఆలోచిస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? సైన్స్ ఏం చెప్తోంది? మన పురాణాలు ఏం చెప్తున్నాయి? ఈరోజు దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. మొదటగా నిక్‌నేమ్స్‌తో పిలవడం వల్ల అరిష్టం జరుగుతుంది అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా నామకరణం చేసిన పేరుకు ఒక శక్తి ఉంటుంది. కానీ ప్రేమతో పిలుచుకునే ముద్దు పేరు వల్ల కీడు జరుగుతుందని ఎక్కడా చెప్పబడలేదు. నిజానికి పిల్లల్ని ముద్దు పేర్లతో పిలవడం వల్ల వారిలో అలాగే తల్లిదండ్రుల మధ్య ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. ఆ ముద్దు పేరు విన్నప్పుడు పిల్లల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనివల్ల వారు సురక్షితంగా ఉన్నామనే భావన పొందుతారు. కానీ చాలా మంది పొట్టిగా ఉన్నావని పొట్టోడా అని, లావుగా ఉన్నావని గుండు అని, లేదా నల్లగా ఉన్నావని కాకి అని పిలవడం చేస్తుంటారు. దీనివల్ల పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. దీనివల్ల వారి వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఇలా పిలిచేటప్పుడు కాస్త ఆలోచించాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, స్కూల్ కి వెళ్లే వయసు వచ్చాక కూడా పిల్లల్ని బయట అందరి ముందు ముద్దు పేర్లతో పిలిస్తే వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీనివల్ల వారి కాన్ఫిడెన్స్ తగ్గే అవకాశం ఉంది. అందుకే మన పెద్దలు నామకరణం రోజున ఒక అర్థవంతమైన పేరును పెడతారు. ఆ పేరుతో పిలిచినప్పుడు పిల్లల్లో ఒక రకమైన బాధ్యత, గుర్తింపు వస్తాయి. సో ముగింపు ఏంటంటే, పిల్లల్ని ముద్దు పేర్లతో పిలవడం అరిష్టం కాదు. అది కేవలం మన ప్రేమను వ్యక్తపరిచే ఒక మార్గం. కానీ ఆ పేరు గౌరవప్రదంగా ఉండాలి. పిల్లల అసలు పేరుతో పిలవడంలో ఉండే ఆ గాంభీర్యాన్ని వారు ఆస్వాదించేలా చేయండి. అంతేకాని అరిష్టం అనే భయంతో పిల్లలపై ఉన్న ప్రేమను దాచుకోవాల్సిన అవసరం లేదు.